ముఖ్యంగా బిగాల గణేష్ గుప్తా గారు నిజామాబాద్ శాసనసభ్యులు మిత్రుడు ఉద్యమకారుడు తను వెళ్ళాల్సినటువంటి వేరే మీటింగ్ ఉందని చెప్పడం జరిగింది. అటు కాకుండా కూడా ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా గణేష్తో స్టార్ట్ చేయాలి కాబట్టి మా గణేశుడు మాట్లాడుతున్నది కోరుతున్నాను. థ్యాంక్ యూ. కరత్వాల ధ్వనులతో స్వాగతం పలకాల్సిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు కాచం సత్యనారాయణ గారు, అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు వేణుగోపాల్చారి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, దైవజ్ఞ శర్మ గారు, అయాచితం శ్రీధర్ గారు, వి ప్రకాష్ గారు, వేముల వీరేశం గారు, ప్రసాద్ గారు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు V3 ఛానల్ మొదటి యానివర్సరీని జరుపుకుంటున్నందుకు దాని కర్మకర్త క్రియ అయినటువంటి సోదరుడు కాచం సత్యనారాయణ గారికి, వారి యాజమాన్యానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ముందుకు ప్రతి సంవత్సరం ఇదే విధంగా మీరు ఈ కార్యక్రమాలు చేసుకోవాలని, ఇంకా మంచి పేరు సంపాదించాలని, మంచి క్వాలిటీ వార్తలు ఇవ్వాలని, ప్రజల పక్షాన నిలవాలని, నిష్పక్షపాతంగా ఉండాలని నేను కోరుకుంటూ ఇప్పటి వరకు చాలా మంచి వార్తలే ఇచ్చింది. కాచం సత్యనారాయణ గారు ఒక సంచలనం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన నిద్ర పోకపోతుండే, వేరేళ్ళని పోనీయకపోతుండే. అక్కడ ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన ఎక్కడైతే లీడర్షిప్ చేసిండ్రో అక్కడ తెలంగాణ ఉద్యమం అంటే కాచం సత్యనారాయణ అంటే తెలంగాణ ఉద్యమం అంత ఊరు తెలిసిన వ్యక్తి. దాని తర్వాత ఎన్నో కార్యక్రమాలకు నేను వెళ్తూ ఉంటా. మొన్న ఈ మధ్య స్టూడెంట్స్కి కొంతమందికి రికగ్నైజ్ చేసి నేను కొన్ని పథకాలు ఇద్దామనుకుంటున్నా, మీరు రావాలని చెప్పారు. అట్లాంటి కార్యక్రమాలు నేను చాలా పోయినా, కానీ కాచం సత్యనారాయణ గారి ప్రోగ్రాంకి నేను పోతే నా బట్టలని నలిగిపోయి చెమటొచ్చి తుక్కు అయిపోయినా నేను. అంటే అంతమంది విద్యార్థులు వచ్చారు అక్కడికి, అంటే అంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసింది. ఒక టీచర్స్కి, ఉపాధ్యాయులని మనం గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేస్తే కొన్ని వందల వేల మంది టీచర్స్ వచ్చారు. అయితే ఆయనకున్నటువంటి ఒక పట్టుదల, ఛానల్ పెట్టినప్పుడు చాలామంది ఆయన డిస్కరేజ్ చేసిండ్రు, కానీ వదిలేదే లేదు, దాని అంతు తెలుస్తా అని చెప్పేసి నేను ముందుకు వచ్చిన అన్నారు. నిజంగా మీ మొండితనానికి, మీ మొండి పట్టుకు, నిజంగా మీ ధైర్యానికి నేను చాలా మెచ్చుకుంటా ఉన్నా, మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నా. ఈరోజు ఇక్కడ 33 జిల్లాల నుంచి విచ్చేసినటువంటి రిపోర్టర్స్ అందరు కూడా ఉన్నారు, స్టాఫ్ కూడా అందరు ఉన్నారు. మీకు ఒకే సజెషన్ నేను చేద్దాం అనుకుంటున్నా. తెలంగాణలో మన దగ్గర తెలుగులో ఒక సామెత ఉంది, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది అని చెప్తారు. ఒక ఉదాహరణ మీకు చెప్తా. ఒక ఆర్టీసీ బస్సు ఉదాహరణ మాత్రమే. ఒక ఆర్టీసీ బస్సు బేగంపేటలో యాక్సిడెంట్ అయింది. అయితే ఒక ఛానల్లో వార్త ఎట్లా వస్తుందంటే, ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ అయింది, దాదాపు 8 నుంచి 12 మంది చనిపోయినరు, ఆ డ్రైవర్ పేరు సోన్సో, ఆయన తప్పదాగి ఉండడం తెలుస్తుంది, బస్సులో కూడా చాలామందికి గాయాలైనాయి, ఇంకా కొంతమంది పక్కనే కిమ్స్ హాస్పిటల్కు తరలించిండ్రు, కొంతమంది కేర్ హాస్పిటల్కి పోయినని చెప్తారు. ఆ బ్రేకింగ్ల మీద బ్రేకింగ్లు వస్తాయి. కానీ 2-3 గంటలు 4 గంటల తర్వాత ఇంకో ఛానల్లో వార్తలు పెడతాం, బేగంపేటలో యాక్సిడెంట్ అయింది, ఆ డ్రైవర్ పేరు, ఆయన అంబర్పేటలో ఉంటాడు, 1985లో ఆయన అపార్ట్మెంట్ జరిగింది, ఆయనకి ఇప్పటివరకు ఎలాంటి రిమార్క్స్ లేవు, ఆ బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల ఆ బస్సుని ఆపడం కోసం అక్కడ ఆపి ఉంచిన స్కూటర్లని గుద్దేసి చాకచక్యంగా ఆపిండు, ఎవరికి ఏం కాలేదని వస్తుంది. అంటే రెండు డిఫరెంట్. ఆ ఫస్ట్ ఇచ్చిన ఛానళ్ళని పోయి మనం అడుగుతాం, ఎందుకని ఇట్లా చెప్పిండంటే, అంటే ఆ డ్రైవర్ జనరల్గా ఎవరు గుద్దుతాడు, తాగినోడే గుద్దుతాడు, తాగిండి అని చెప్పేసిన డ్రైవర్ని. మరి ఎంతమంది చనిపోయారు అంటే మేము లెక్క పెట్టాం, 5-6 స్కూటర్లు డ్యామేజ్ అయినాయి, అంటే స్కూటర్కి 2 పెట్టుకున్న 10 మంది, అంటే 8 మంది చచ్చిపోయారు, ఒక 2
ఆ కిమ్స్ హాస్పిటల్ ఉంటుంది పక్కనే, అడిగి పోయినరు. అంటే ఈ వార్త కరెక్టా, ఆ వార్త కరెక్టా? అంటే 3-4 గంటల ఆలస్యమైనా కూడా మనం అనలైజ్ చేసి బాగా ఎవరు ఏంది అని చెప్పినటువంటి వార్తకే వాల్యూ ఎక్కువ ఉంటుంది. తొందరపడి రాసినటువంటి వార్తలకు వాల్యూ ఉండదు. అంటే అది మీకు ఒక ఉదాహరణ నేను చెప్తా ఉన్నా. దాన్ని రీసెర్చ్ చేయాలి. చాలామంది అనుకుంటారు ఒక పెద్ద ఛానల్ అయితేనే చాలా పెద్ద పేరు ఉంటుంది, చిన్న ఛానల్ అంటే పేరు ఉండదు అని. ప్రపంచంలో ఎవరు మొదలుపెట్టినా ఒక మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఒక ఫేస్బుక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పుట్టుకతోనే పెద్దలు కాలే. వాళ్ళ ఆలోచనలోంచి పుట్టినటువంటి ఐడియాలే వాళ్ళని పెద్దలను చేసినాయి. ఈరోజు మనం V3 ఛానల్లో పనిచేస్తున్నాం, మనం ఏదో చిన్నోళ్ళం అని అనుకోవద్దు. ఈనాటి యువతలో చాలామందికి మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలోని మీరు తీసుకొచ్చి ఏ విధమైనటువంటి వార్తలు ఇవ్వాలి, ఏ విధంగా మన ఛానల్ని మనం పైకి తీసుకోవాలి అనేటటువంటి వార్తలు మనం ఇవ్వాలి. మరి కాచ సత్యనారాయణ ఒక్కడే కాదు, నిజంగా ఆయనను అభినందిస్తూ ఉన్నా. వారి సతీమణి కాచం సుష్మా గారిని కూడా ఎవరైనా నాతో సహా అందరు కూడా కుటుంబ సభ్యుల్ని ఇంట్లోనే వదిలేసి మేము రాజకీయం చేస్తాం. కానీ కాచం సుష్మాని కూడా ఎంబడబెట్టుకొని ఆయన ఛానల్ కానీ ప్రతి ఒక్కటి ఆయన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా పిల్లల్ని కూడా ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా పిల్లల్ని బాగా చదివించి వాళ్ళ అమ్మాయిని కూడా డాక్టర్ చేసిండు. మరి ఇవన్నీ ప్యారలల్గా బ్యాలెన్సింగ్గా చేస్తున్నందుకు మా సోదరుడు కాచం సత్యనారాయణని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి నేను ఇంకో కార్యక్రమానికి వెళ్ళాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. కార్యక్రమాలు మొదలు పెట్టాలి కాబట్టి నేను ప్రారంభం చేస్తున్నా. ఫస్ట్ ఛానల్ ఇనాగ్రేషన్ కూడా పిలిచాం. ఆ రోజు ఎలక్షన్ బిజీలో ఉండే, ఫస్ట్ యానివర్సరీకి వచ్చిండు. ఇప్పుడే నాకు చెప్పడం జరిగింది, ఈ సెకండ్ యానివర్సరీ వరకు మీ V3కి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని అందించడంలో నేను కీలకంగా ఉంటా, నీకు అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తా అని చెప్పినందుకు మా V3 స్టాఫ్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తూ ఒక చిన్న మెమెంటో